మిలి ఏంటి మంచి బిజీగా ఉన్నట్టున్నావు? ఏం చేస్తున్నావు ఏంటి? నా వంటల కార్యక్రమానికి టైటిల్ డిజైన్ చేస్తున్నాను. అవునా? ఏది టీవీ చూద్దాం. ఏం పేర్లు పెట్టావేంటి? పిల్లి పిస్టంతో పిజ్జా చేయటం ఎలా? పిల్లి పిస్టమా? పిల్లి పిస్టం ఏంటి? పిచ్చి బొందా? పిల్లి ఓకే, పిస్టం అంటే ఏంటి? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. తెలీదా? నీకే తెలియకపోతే చూసే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలీదు కాబట్టి చచ్చినట్టు ఓపెన్ చేసి చూస్తారు, నాకు చాలా వ్యూస్ వస్తాయి. Oh no! హలో హాయ్, శ్రీధర్ టెల్స్ ఇట్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకు ముందు వీడియోలో ఒక బేర్ వర్బ్ని తీసుకొని V1, V2, V3లుగా ఎందుకు రాసుకుంటాం? V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. అసలు పార్టిసిపుల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అందులో ఉండేటువంటి రకాలేంటి, పర్టికులర్గా పాస్ట్ పార్టిసిపుల్కి ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి విషయాల గురించి చూసాం. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకా తేలిగ్గా త్వరగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. I was called అంటే ఏంటి? జనరల్గా నా దగ్గరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళని ముందుగా ఈ ప్రశ్న అడుగుతాను నేను. ఐ వాజ్ కాల్డ్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ ఎంతవరకు కరెక్ట్గా చెప్పగలరు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అన్నది అంచనా వేయడం వీలవుతుంది. ఐ వాజ్ కాల్డ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు బిగినర్స్ ఎప్పుడైనా ఏం సమాధానం చెప్తారంటే ఐ వాజ్ కాల్డ్ అంటే నేను పిలిచాను అని చెప్తారు. ఎందుకని? ఐ అంటే నేను, కాల్ అంటే పిలవడం. ఇంతవరకు క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఈ మధ్యలో ఉండేటువంటి వజ్ ఏదైతే ఉందో దీనివల్ల ఒక పాస్ట్ టెన్స్ అప్పీల్ అనేది దానికి ఏర్పడుతుంది. సో టోటల్గా ఐ కాల్డ్, ఇక్కడ వజ్ ఉంది కాబట్టి ఈ పిలవడం అనేటువంటి పని అయిపోయింది అనుకొని ఐ వాజ్ కాల్డ్ అంటే నేను పిలిచాను అని అర్థం చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక సెంటెన్స్ రాసి చూద్దాం. ఐ కాల్డ్ అంటే ఏంటి? ఐ నేను, కాల్డ్ పిలిచాను. ఐ కాల్డ్ నేను పిలిచాను. ఇది ఇంకా సింపుల్గా స్ట్రైట్గా ఉంది. సో దీని అర్థం ఐ కాల్డ్ అని ఎప్పుడైతే అర్థమైందో, అంటే దీని అర్థం నేను పిలిచాను అని ఎప్పుడైతే అర్థమైందో, సో దీనికి వాళ్ళు చెప్పినటువంటి అర్థంలో ఏదో తప్పు ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. దీని మీనింగ్ ఏంటి? నేను పిలిచాను, అందులో ఎలాంటి డౌట్ లేదు, నో క్వశ్చన్స్. ఐ కాల్డ్ నేను పిలిచాను. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, పక్కన కాల్డ్ అనేటువంటి V2 ఉంది, పాస్ట్ టెన్స్ వర్బ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాస్ట్ టెన్స్ వర్బ్ని జరిగిపోయిన పనుల గురించి, ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలిసినటువంటి పనులకి మనం పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఐ వాజ్ కాల్డ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు అంతకు ముందు చెప్పినటువంటి అర్థాన్ని మార్చి నేను పిలవబోతున్నాను, నేను పిలిచి ఉండాల్సింది, ఈ రకంగా వేరే ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఐ కాల్డ్ అంటే నేను పిలిచాను కాబట్టి. ఐ వాజ్ కాల్డ్ అని వాళ్ళు చెప్పినటువంటి మీనింగ్ ఏదైతే ఉందో నేను పిలిచాను అని, అది సరైనది కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. హీ వాజ్ కాల్డ్, దే ఆర్ టోల్డ్, ఐ యామ్ ఆస్క్డ్, షీ ఈజ్ అడ్వైజ్డ్. మీరు చూసినట్లయితే ప్రతి సెంటెన్స్లోనూ స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంది. హీ, దే, ఐ, షీ. సబ్జెక్ట్ అంటే ఏంటో మీకు తెలుసు. ఒక వాక్యంలో ఉన్నటువంటి పనిని ఎవరు చేశారు, లేదా ఆ వాక్యం ఎవరి గురించి చెప్తుంది అనేటువంటి దాన్ని సబ్జెక్ట్ అంటాం మనం. అలాగే పక్కన వచ్చేసరికి ప్రతి సెంటెన్స్లోనూ ఒక బీ ఫామ్ కనపడుతుంది మీకు. బీ ఫామ్స్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ అండ్ బీ. ఈ 8టిని మనం బీ ఫామ్స్ అంటాం. సో ఇక్కడ ప్రతి దాంట్లోనూ వాజ్, ఆర్, యామ్, ఈజ్ ఒక్కొక్క సెంటెన్స్ లో ఒక్కొక్క బీ ఫామ్ కనపడుతుంది. ఆ తర్వాత పక్కన మనకు ఒక వర్బ్ కనపడుతుంది. కాల్డ్, టోల్డ్, ఆస్క్డ్, అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్స్ కనపడతాయి. సో ఒక సబ్జెక్ట్ అండ్ ఒక బీ ఫామ్, ఒక వర్బ్ కనిపిస్తున్నాయి ప్రతి సెంటెన్స్లోనూ మనకి. అండ్ ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. కాల్డ్, టోల్డ్, ఆస్క్డ్, అడ్వైజ్డ్ ఏమిటది? V2నా V3నా? V1, V2, V3 రాసినప్పుడు మనం ఎలా రాస్తాం? కాల్, కాల్డ్, కాల్డ్ అని రాస్తాం. అట్లాగే టెల్, టోల్డ్, టోల్డ్, ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, అడ్వైజ్, అడ్వైజ్డ్.
సో చూడండి, ఈ వర్బ్స్ అన్నిటికీ కూడా చూడడానికి V2 V3 ఈ రెండు ఫార్మ్స్ ఒకేలాగా ఉన్నాయి. కాల్డ్ కాల్డ్, టోల్డ్ టోల్డ్, ఆస్క్డ్ ఆస్క్డ్, అడ్వైజ్డ్ అడ్వైజ్డ్. సో మనం ఈ సెంటెన్స్ లో రాసింది V2నా V3నా అన్నది ఎలా తెలుస్తుంది మనకి? నిజానికి ఇక్కడ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి విషయం లేదు. ఒకే ఒక సింపుల్ బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక బీ ఫామ్ పక్కన డైరెక్ట్ గా ప్రెజెంట్ టెన్స్ వర్బ్ కానీ పాస్ట్ టెన్స్ వర్బ్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాయం మనం అసలు. అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఇలాంటి బీ ఫార్మ్స్ పక్కన ఎప్పుడైనా ఒక వర్బ్ కనిపించిందంటే మనకి అది డెఫినెట్ గా V1 అయ్యేటువంటి అవకాశం కానీ V2 అయ్యేటువంటి అవకాశం కానీ లేదు. కేవలం V3 మాత్రమే అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ లో కూడా హీ వాజ్ కాల్డ్, ఇది V3. దే ఆర్ టోల్డ్, V3. ఐఎమ్ ఆస్క్డ్, V3. షీ ఈజ్ అడ్వైజ్డ్, ఇది కూడా V3. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? సబ్జెక్ట్ తర్వాత బి తర్వాత ప్రతి దాంట్లోనూ కూడా V3 అంటే ఏమొస్తుంది అనమాట? పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ వస్తుంది. సో సబ్జెక్ట్ ఒక బీ ఫామ్ అండ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ వచ్చినప్పుడు దీని మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందాకే అనుకున్నాం మనం, హీ వాజ్ కాల్డ్ అంటే అతను పిలిచాడు అని కాదు, ఇంకేదో అర్థం ఉంది. ఏమై ఉంటుంది అంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ దాని పక్కన ఒక బీ ఫామ్ దాని పక్కన ఒక V3 ఉన్నప్పుడు వాటి అర్థం ఏమవుతుందంటే, ఈ వర్బ్ మనకిస్తున్నటువంటి తెలుగు అర్థం ఏదైతే ఉందో, పిలవటం, చెప్పటం, అడగటం, సలహా ఇవ్వటం, వీటి పక్కన ఈ తెలుగు పదాల పక్కన బడు అన్నది చేర్చి చదువుకోవాల్సి వస్తుంది మనం. దేనివల్ల? ఒక బీ ఫామ్ పక్కన ఒక V3 ఉన్నప్పుడు. అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, బీన్ కానీ, బీ కానీ వీటిల్లో దేని పక్కనైనా సరే ఒక పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అంటే V3 కనుక ఉన్నట్లయితే ఈ వర్బ్ యొక్క తెలుగు అర్థానికి మనం బడు అని చేర్చి చదువుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అనమాట? హీ వాజ్ కాల్డ్ అంటే పిలువబడ్డాడు అతను. హీ అతను, ఇందులో ఎలాంటి మార్పు లేదు. కాల్డ్ అంటే పిలిచాడు అని కాకుండా వాజ్ కాల్డ్ అనే దాన్ని మొత్తాన్ని వర్బ్గా చూసి అతను పిలువబడ్డాడు అని అర్థం చేసుకోవాలి మనం. ఎలాంటి సందర్భాల్లో మళ్ళీ చెప్తున్నాను నేను, చూడండి. ఒక బీ ఫామ్ పక్కన సబ్జెక్టు, దాని పక్కన ఒక బీ ఫాము, ఆ బీ ఫామ్ పక్కన మనకి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఉన్నట్లయితే బీ ఫామ్ పక్కన ఉన్నది పాస్ట్ పార్టిసిపుల్ వర్బా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ప్రెజెంట్ టెన్స్ వర్బ్ను కానీ పాస్ట్ టెన్స్ వర్బ్ను కానీ ఎప్పుడు బీ ఫామ్ పక్కన రాయము అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది V2నా V3నా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు ముందు బీ ఫామ్ ఉందా లేదా అన్నది చూస్తాం మనం. ఇక్కడ బీ ఫామ్ ఉంది అంటే ఇది డెఫినెట్ గా V3 అయి ఉంటుంది. సో హీ వాజ్ కాల్డ్, అతను పిలువబడ్డాడు. బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం మనం ఏమని, ఒక బీ ఫామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా ఉండి దాని పక్కన వేరే మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఈ బీ ఫామ్ చేసేటువంటి పని ఏంటి? ఆ మెయిన్ వర్బ్ లో ఉన్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆ పని జరిగిందా లేదా, ఆ పని అయిపోయిందా లేదా, ప్రస్తుతం నడుస్తుందా, అది గతంలో ఆల్రెడీ జరిగిపోయిందా అనేటువంటి టైం ఆఫ్ యాక్షన్, ఆ పని జరిగినటువంటి సమయం భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా అనేది ఏం చెప్పగలుగుతుంది? ఆ ముందు ఉండేటువంటి బీ ఫామ్ చెప్పగలుగుతుంది. సో ఇక్కడ వాజ్ కాల్డ్ అంటే పిలవటం కాదు. సో పిలవబడటం అనేటువంటి పని అయిపోయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ వజ్ అని చూస్తే తెలుస్తుంది. ఎందుకని? వజ్ అనేటువంటి బీ ఫామ్ గతానికి సంబంధించింది చెప్పుకున్నాం మనం. ఈజ్, యామ్, ఆర్ ఇవి ప్రెజెంట్ కి సంబంధించినవి. అలా కాకుండా వజ్ కానీ వర్ కానీ ఉందంటే ఒక సెంటెన్స్ లో డెఫినెట్ గా అది ఒక జరిగిపోయిన పని గురించి మాట్లాడుతోంది అని అర్థం. సో ఇక్కడ వజ్ అనుంది కాబట్టి ఈ పని జరిగిపోయింది. వాజ్ కాల్డ్ ఒక బీ ఫామ్ పక్కన V3 ఉంది కాబట్టి ఈ పదం యొక్క కాల్డ్ అనేటువంటి వర్బ్ యొక్క తెలుగు అర్థం ఏదైతే ఉందో పిలవటం, ఆ పిలవడం అనేటువంటి పదానికి బడు అన్నది చేర్చి అర్థం చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇదేమవుతుంది? అతను పిలవబడ్డాడు, హీ వాజ్ కాల్డ్, అతను పిలవబడ్డాడు అని మనకు తెలుస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే దే ఆర్ టోల్డ్. ఇక్కడ కూడా అంతే, ఒక బీ ఫామ్ ఉంది, బీ ఫామ్ పక్కన V3 ఉంది. ఇది V3నా కాదా అన్న సందేహం అక్కర్లేదు మనకి. బీ ఫామ్ పక్కన వచ్చిన వర్బ్ V1 V2 అయి ఉండదని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో దే ఆర్ టోల్డ్, ఇది V3, ఇక్కడ ఒక బీ ఫామ్ ఉంది కాబట్టి టోల్డ్ అనే పదం తాలూకు తెలుగు అర్థం ఏదైతే ఉందో చెప్పటం అనేటువంటి దానికి బడు అనేటువంటి సఫిక్స్ ని యాడ్ చేసి చెప్పబడటం అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? వారు చెప్పబడ్డారు లేదా చెప్పబడతారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, ఆల్రెడీ చెప్పబడ్డారా,
దట్ మీన్స్ వాళ్ళకి ఎవరైనా ఆల్రెడీ చెప్పారా, లేదా వాళ్ళకి ఎప్పుడూ చెప్పబడుతూ ఉంటుందా, ఎవరో వాళ్ళకి ఎప్పుడూ చెప్తూ ఉంటారా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బీ ఫామ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి బీ ఫామ్ని బట్టి తెలుస్తుంది మనకి. ఎందుకని ఆర్ అనేటువంటి బీ ఫామ్ ప్రెజెంట్కి సంబంధించింది, అంటే V1 అనమాట అది. సో ఈ ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ అన్ని ఏం చేస్తాయి, మనకి ఎప్పుడూ జరిగే పనుల గురించి చెప్తాయి. మనం ఆల్రెడీ V1, V2, V3 గురించి చెప్పుకున్నాం మనం. V1 అనేది ఎప్పుడూ జరిగే పని గురించి చెప్తుంది, V2 అనేది ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలిసిన ఒక పనిని గురించి చెప్తుంది అని చెప్పి. సో ఆర్ అనేటువంటి బీ ఫామ్ ద్వారా ఇది ఎప్పుడూ జరిగే పని అని తెలుస్తుంది. అండ్ బీ ఫామ్ పక్కన ఒక V3 ఉండటం ద్వారా ఈ పదం తాలూకు తెలుగు అర్థానికి బడు అన్నది చేర్చి చదువుకోవాలని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, దే ఆర్ టోల్డ్, వారు చెప్పబడుతూ ఉంటారు, వారికి ఎవరో పదే పదే రిపీటెడ్గా చెప్తూ ఉంటారు అని మనకు అర్థమవుతుంది. అట్లాగే ఈ సెంటెన్స్ ఐ యామ్ ఆస్క్డ్, యామ్ అనేటువంటి బీ ఫామ్ పక్కన ఆస్క్డ్ అనేటువంటి V3 ఉంది. ఐ యామ్ ఆస్క్డ్, నేను అడగబడుతూ ఉంటాను. ఆస్క్ అనేటువంటి అడగటం అనే పదానికి పక్కన బడు అన్నది చేర్చాలి. ఎందుకని, బీ ఫామ్ పక్కన V3 వచ్చింది కాబట్టి. ఐ యామ్ ఆస్క్డ్, నేను అడగబడుతూ ఉంటాను. అడగబడ్డానా ఆల్రెడీ, ఎప్పుడు అడగబడుతూ ఉంటానా, ఈ ప్రశ్నకి సమాధానం యామ్ చెప్తుంది మనకి. ఏమని, యామ్ అనేది V1 ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి బీ ఫామ్. సో అది చేయాల్సినటువంటి పని ఏంటి, ఎప్పుడు జరిగేటువంటి పని గురించి చెప్పటం. సో ఏమిటా ఎప్పుడు జరిగే పని, ఐ యామ్ ఆస్క్డ్, నేను అడగబడుతూ ఉండటం. అట్లాగే లాస్ట్ వన్ చూడండి, షీ ఈజ్ అడ్వైజ్డ్, ఇక్కడ కూడా అంతే, ఒక బీ ఫామ్ పక్కన అడ్వైజ్డ్ అనేటువంటి V3 వచ్చింది. ఆమె అడ్వైజ్ అంటే సలహా ఇవ్వటం, కానీ ఈజ్ అడ్వైజ్డ్ సలహా ఇవ్వబడుతూ ఉంటుంది, ఆవిడికి ఎవరో తరచూ సలహా ఇస్తూ ఉంటారు అని మనకు తెలుస్తుంది. దేనివల్ల, ఈజ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న బీ ఫామ్ వల్ల, ఆ పక్కన ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి V3 పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ వల్ల మనకేమర్థమవుతుంది, ఆమె సలహా ఇవ్వలేదు, ఆమెకి ఎవరో సలహా ఇచ్చారు. ఆ ఇవ్వటం అనేటువంటి పని కూడా ఒక అయిపోయిన పని కాదు, ఆ పని ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పదలుచుకున్నాం అన్నమాట ఇక్కడ. సో చూడండి, హీ వాజ్ కాల్డ్, అతను పిలవబడ్డాడు, అయిపోయింది పని. దే ఆర్ టోల్డ్, వారు చెప్పబడుతూ ఉంటారు, జనరల్గా యూజువల్గా. ఐ యామ్ ఆస్క్డ్, నేను అడగబడుతూ ఉంటాను, నన్ను ఎవరో అడుగుతూ ఉంటారు. షీ ఈజ్ అడ్వైజ్డ్, ఆమె ఎవరి చేతో సలహా ఇవ్వబడుతూ ఉంటుంది, రెగ్యులర్లీ. సో V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ చేసేటువంటి అతి ముఖ్యమైన పనుల్లో, దానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో ఇదొకటి. ఏంటనమాట అది, ఒక సబ్జెక్ట్ పక్కన ఒక బీ ఫామ్ వచ్చి ఆ తర్వాత V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ వచ్చినప్పుడు ఈ వర్బ్ యొక్క అర్థం ఏదైతే ఉందో దానికి మనం ఏం చేస్తాం, బడు అని చెప్పి చేర్చి చదువుకుంటాం. ఇందాక ఎగ్జాంపుల్స్లో చూసాం మనం, హీ వాజ్ టోల్డ్, హీ వాజ్ కాల్డ్, అతను పిలువబడ్డాడు. షీ వాజ్ టోల్డ్, ఆమె చెప్పబడింది, ఈ రకంగా అన్నమాట. సో ఇది పాస్ట్ పార్టిసిపుల్ చేసేటువంటి ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఏంటది, ఒక బీ ఫామ్ పక్కన పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు అది ఆ వర్బ్ యొక్క అర్థానికి బడు అని చేర్చి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ పని అయిపోయిందా లేదా ఎప్పుడూ జరుగుతూ ఉంటుందా, ఇంకా జరగలేదా అన్నది ఆ ముందున్నటువంటి బీ ఫామ్ను చూస్తే అర్థమవుతుంది మనకి. ఈజ్, యామ్, ఆర్ ఈ 3 బీ ఫామ్స్ ఉన్నట్లయితే ఆ పని ఎప్పుడూ జరగబడుతూ ఉంటుందని, అలాగే ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ ఉంటే ఆ పని ఆల్రెడీ చేయబడిందని మనకు తెలుస్తుంది. సో పాస్ట్ పార్టిసిపుల్ చేసేటువంటి ఇంకొక పని ఏంటి అంటే యాడ్జెక్టివ్గా పనిచేయటం. ఒక నౌన్ ముందు విశేషణంగా పనిచేయటం. మనం దీనికి ఎగ్జాంపుల్స్ గతంలో చెప్పుకున్నాం. రిటెన్, టెస్ట్. ఇక్కడ టెస్ట్ అనేటువంటిది నౌన్, నామవాచకం. ఎలాంటి టెస్ట్, రిటెన్ టెస్ట్. అంటే ఇక్కడ ఈ రిటెన్ అనేటువంటి పదం టెస్ట్ అనేటువంటి పదానికి విశేషణంగా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఉదాహరణకి నేను ఇక్కడ టఫ్ అని రాశాను అనుకోండి, టఫ్ టెస్ట్. సో ఇక్కడ టెస్ట్ కామన్గా ఉంది, ఇక్కడ కూడా నౌన్, అది ఒక నామవాచకం. సో ఎలాంటి టెస్ట్, రిటెన్ టెస్ట్. ఎలాంటి టెస్ట్, టఫ్, కష్టంగా ఉండేటువంటి టెస్ట్. సో ఈ నౌన్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒక యాడ్జెక్టివ్గా విశేషణంగా టఫ్ ఎలా పనిచేస్తుందో రిటెన్ కూడా అలాగే పనిచేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం వర్బ్గా కాకుండా యాడ్జెక్టివ్గా విశేషణంగా చూస్తాం అనమాట. ఇది
పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఉన్నటువంటి V3కు ఉన్నటువంటి ఒక సెకండ్ ఫంక్షన్ అన్నమాట. ఒకటేమో బీ ఫామ్ తో కలిసి V3 రాసినప్పుడు బడు అనేటువంటి అర్థం వస్తుంది. అతను చెప్పబడ్డాడు, ఆవిడ అడగబడింది, నేను ఎప్పుడు క్వశ్చన్ చేయబడుతూ ఉంటాను, ఆ పుస్తకం పదే పదే చదవబడుతూ ఉంటుంది. ఈ రకంగా బడు అనేటువంటి మాట ఎప్పుడు మన వాక్యాల్లో రావాల్సి వచ్చినా సరే మనం ఒక బీ ఫామ్ పక్కన V3 ఉపయోగించి చెప్తాం. అది V3కు ఉన్నటువంటి ఉపయోగాల్లో ఒకటి. మరొకటి మనం ఇప్పుడు చూసాం, ఒక నౌన్కు ముందు యాడ్జెక్టివ్గా వస్తుంది, నౌన్కు ముందు యాడ్జెక్టివ్గా వస్తుంది. సో యాడ్జెక్టివ్గా పనిచేసే వర్బ్నే అసలు పార్టిసిపుల్ అంటారు. దానికి ఉన్నటువంటి నిర్వచనమే అది. యాడ్జెక్టివ్గా పనిచేసే వర్బ్ని పార్టిసిపుల్ అంటారు. చూడండి, 3 రకాల పార్టిసిపుల్స్ ఉన్నాయి: ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మనం ఈ మూడిట్లో ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ గురించి చూస్తున్నాం. అంటే ఏంటి, మనం వర్బ్స్ ని V1, V2, V3 అనేటువంటి 3 ఫామ్స్ లో రాసుకున్నప్పుడు ఈ 3వ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది చూస్తున్నాం మనం. ఒకటి, బీ ఫామ్ తో కలిసి బడు అనేటువంటి అర్థాన్ని ఇవ్వటం పాస్ట్ పార్టిసిపుల్ కు ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్స్ లో ఒకటి. రెండవది, ఒక నౌన్ కు ముందు యాడ్జెక్టివ్ గా, అది స్వతహాగా వర్బ్ అయినప్పటికీ ఒక నౌన్ కు ముందు యాడ్జెక్టివ్ గా వచ్చేటువంటి లక్షణం V3కు ఉంది. అందుకే దీన్ని అసలు పార్టిసిపుల్ అని చెప్పి పిలిచామన్నమాట. చూడండి, ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రాస్తున్నాను. హీ ఈజ్ ట్రీటెడ్ వెల్, షీ రిసీవ్డ్, దే వర్ questioned, I told them, she was answered. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, ఒక బీ ఫామ్ పక్కన V3 వచ్చినట్లయితే దాన్ని బడు అనేటువంటి అర్థంతో చదువుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ హీ ఈజ్ ట్రీటెడ్ వెల్, ఇక్కడ ట్రీట్ చేయటం, చూడటం. సో హీ ఈజ్ ట్రీటెడ్ వెల్ అంటే అతను ట్రీట్ చేశాడా, అతన్ని ఎవరైనా ట్రీట్ చేశారా? ఇక్కడ మనకి ఈజ్ అనేటువంటి బీ ఫామ్ ఉంది, పక్కన V3 ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఉంది. కాబట్టి అతను ట్రీట్ చేయలేదు, అతనిని ఎవరో ట్రీట్ చేస్తున్నారు. ఎలా? మంచిగా. ఆ ట్రీట్ చేయటం అనే పని అయిపోయిందా, ఎప్పుడూ జరుగుతూ ఉంటుందా? ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని బట్టి. అట్లాగే షీ రిసీవ్డ్, ఆమె రిసీవ్ చేసుకుందా? ఆమె రిసీవ్ చేసుకోబడిందా ఎవరి చేతైనా? ఆమె రిసీవ్ చేసుకుంది. ఎందుకని? ఇక్కడ రిసీవ్డ్ ముందు ఈజ్ కానీ వాజ్ కానీ ఇలాంటి బీ ఫామ్ ఏమీ లేదు. సో ఇక్కడ బడు అనేటువంటి అర్థం రాదు, ఇక్కడ ఆమె రిసీవ్ చేసుకుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే దే వర్ క్వశ్చన్డ్, దే వారు, క్వశ్చన్ ప్రశ్నించడం, దే వర్ క్వశ్చన్డ్. ఇక్కడ వర్ అనేటువంటి బీ ఫామ్ పక్కన ఇక్కడ V3 ఉంది. సో ఇది ప్రశ్నించడం కాదు, వారు ప్రశ్నించబడ్డారు. ఎవరి చేత? ఐ టోల్డ్ దెమ్, ఐ టోల్డ్, నేను చెప్పానా చెప్పబడ్డానా? నేను చెప్పానా, నాకెవరైనా చెప్పారా? నేనే చెప్పాను. ఎందుకని? ఐకి టోల్డ్కి మధ్యలో బీ ఫామ్ ఏమీ లేదు. సో ఇది V3 కాదు, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ కాదు, ఇది పాస్ట్ టెన్స్ వర్బ్ V2 అనమాట. అండ్ ఫైనలీ షీ వాజ్ ఆన్సర్డ్, ఆమె సమాధానం చెప్పిందా? ఆమెకి ఎవరైనా సమాధానం చెప్పారా? ఆమెకే వేరే ఎవరో సమాధానం చెప్పారు. మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? వాజ్ అనేటువంటి బీ ఫామ్ పక్కన ఆన్సర్డ్ అనేటువంటి V3 ఉంది. సో ఆమె సమాధానం చెప్పబడింది, ఆమె ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పారు అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. V1 అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అండ్ V2 అంటే పాస్ట్ టెన్స్ వర్బ్. వీటితో మనకి పెద్దగా సమస్య ఉండదు, ఎందుకంటే అవి చేసేటువంటి పని ఒకటొకటి మాత్రమే. V1 ఎప్పుడు జరిగే పనుల గురించి చెప్తుంది అండ్ V2 జరిగిపోయిన పని గురించి చెప్తుంది. కానీ V3కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక 2 ఫంక్షన్స్ చూసాం. అంటే అది ఒక నౌన్ ముందే యాడ్జెక్టివ్ లో పనిచేస్తుంది, లేదా ఒక బీ ఫామ్ పక్కన వచ్చినప్పుడు ఆ వర్బ్ యొక్క అర్థాన్ని మార్చి బడు అనేటువంటి ఒక ఎక్స్ట్రా సౌండ్ ని యాడ్ చేస్తుంది. ఈ V3 గురించి పూర్తిగా అర్థం కాకపోతే మీరు ఇంగ్లీష్ని సరిగా అర్థం చేసుకోవడం కానీ లేదా ఇంగ్లీష్లో తడుముకోకుండా మాట్లాడడం కానీ చేయడం చాలా కష్టం. సో ఈ 2 ఫంక్షన్స్ కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి ఫంక్షన్ అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, వీటి పక్కన V3 వచ్చినప్పుడు అది V2 చేసేటువంటి పనిని ఎలా చేస్తుంది అనేటువంటి దాని గురించి మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.
సో మరిన్ని ఉపయోగకరమైన ఆసక్తికరమైన ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విశేషాల కోసం శ్రీధర్ టెల్స్ ఇట్ ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.